ఎంబీఏ చేసి ఇవాళ కూడా ఇట్లా పని చేసే ఒక సలూన్ ఓనర్ని చూసినారా? 6th స్టాండర్డ్లోనే ఉన్నప్పుడు కెరియర్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎంబీఏ చేసి కూడా స్కిల్ ని వదలలేడు. ఫ్యామిలీ పరిస్థితులు ఈజీ కాదు. చైల్డ్హుడ్ లోనే ఫాదర్ పోయినారు. అమ్మ అన్న సపోర్ట్ తో సిటీలో సర్వైవ్ అయ్యారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయ్యి హెయిర్ డ్రెస్సర్ గా వర్క్ చేయడం సొసైటీ జడ్జిమెంట్ ఈజీ కాదు. కానీ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఈగోని కాదు ఫ్యామిలీని చూస్ చేసుకుంటారు. 2014 నుండి కేపీహెచ్బిలో క్రేజీ కట్స్ ఇవాళ అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేసే కస్టమర్స్. స్కేల్ అవ్వలేకపోయాడని కాదు, స్లోగా అయినా సరే కరెక్ట్ డైరెక్షన్లో గ్రో అవ్వాలి అని నమ్మకం మాత్రం గట్టిగా ఉంది. ఈ స్టోరీస్ని ఇండస్ట్రీకి రియల్గా కరెక్ట్గా చెప్పడం కోసం సలూన్ శాస్త్ర రియల్ సలూన్ స్టోరీస్ అనే సిరీస్ని స్టార్ట్ చేసినాము. మీ సలూన్ స్టోరీని కూడా ఇన్స్పైర్ చేయగలదని అనిపిస్తే డిఎంలో స్టోరీ అని రాయండి. మా టీం మీకు కాల్ చేస్తుంది అండ్ వికాస్ రాచకొండ మీ దగ్గరకు వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.